నమస్తే, వెల్కమ్ టు నవచైతన్య న్యూస్. మార్నింగ్ న్యూస్లో ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు అయితే మనం చూద్దాం. ముందుగా ఈనాడు బ్యానర్ వార్తగా ఉగ్ర పంజాయే, ఢిల్లీ పేలుడు వెనుక స్లీపర్ సేల్స్ హస్తం, ఫరీదాబాద్ పేలుడు పదార్థాలతో సంబంధం, కారులో పేలినవి డిటోనేటర్లు, నడిపింది పుల్వామా వైద్యుడు ఉమర్, దొరికిపోక తప్పదని పేల్చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంట. ఇక హడావిడిగా బాంబును తరలిస్తుండగా పేలుడు జరిగినట్లుగా మరొక అనుమానం ఉందట. 12కి పెరిగిన మృతుల సంఖ్య. మొదటి రోజు స్పాట్లోనే పేలుడు సంభవించిన రోజు 9 మంది చనిపోయారు. తర్వాత చికిత్స పొందుతూ మిగతా 4 చనిపోయారు. చూడండి, ఈ మహిళకి జైషే మహిళా విభాగంలో డాక్టర్ షహీన్ అంట. ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో ఏమో కూడా భాగస్వామ్యం ఉందంట. అలాగే ఇంటికో పారిశ్రామికవేత్త సాధ్యమే. ఎవరు ఈ వ్యాఖ్యలు చేసేది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నాడు హైదరాబాద్లో ఐటీ అంటే అపహరణ చేశారు. ఇప్పుడు అక్కడ సాధ్యమైనట్లే రేపు ఏపీలో కూడా ఇలా ఇంటికో పారిశ్రామికవేత్త సాధ్యమేనంట. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటికో పారిశ్రామికవేత్తను మేము తీసుకొస్తాం, భవిష్యత్తులో అది సాధ్యమే మాకు అని చెప్పి అంటున్నారు. ఇక మైనారిటీల సాధికారతకు నిరంతరం పనిచేస్తా, శాశ్వతంగా మీ వాడిగా ఉంటా, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూడా నాదే, 200 కోట్లతో ఉర్దూగర్ షాదీఖానాలు చర్చీలు. మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు వారిపై వరదలు కురిపించారన్నమాట. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక మోంద తక్షణ సాయంగా 2622 కోట్లు ఇప్పించమని కేంద్రానికి సీఎం వినతి పత్రం ఇచ్చారు. ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు అన్నమయ్య జిల్లా నుంచి వర్చువల్గా నేడు ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి. ఇక అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధిలోనూ ఏపీ ముందుండాలంట. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ త్రయంతో ప్రగతి అంట. ఏపీలో రోడ్ల అభివృద్ధికి 358.82 కోట్లు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మట్టికి జీవం పొద్దాం, మంచినీటిని పరీక్షిద్దామంటూ పిలుపు. గుంటూరులో ఘనంగా వాటర్ షెడ్ మహోత్సవం. ఈ వాటర్ షెడ్ మహోత్సవానికి సందర్భంగా ఆయన హాజరయ్యి ఏపీ అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలోనూ ముందుండాలంట. ఇది మనకి రోడ్లు వేశారు, పోలవరం త్వరగా మనకి నిధులు విడుదల చేస్తున్నారు కాబట్టి. ఇక హైకమాండ్ ఒత్తిడితోనే కల్తీనై కొనుగోలు చేశానని సిట్ అధికారుల ప్రశ్నలకు ధర్మారెడ్డి జవాబు ఇచ్చారంట. ఎవరా హైకమాండ్ అంటే మాత్రం సమాధానం చెప్పట్లేదంట. తితిదే ఈజీ ఈవోలపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించిందంట. 8 గంటల పాటు విచారించిన అధికారులు. నేడు కొనసాగుతున్న విచారణ మళ్ళీ నేడు కూడా కొనసాగుతుంది. ఏది? తిరుపతి కల్తీనైకి సంబంధించినటువంటి విచారణ అన్నమాట ఇది. దీనికి రిలేటెడ్గా ఉన్న వార్తే వైవి సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో 4.69 కోట్లు జమ అయినట్లుగా ఉన్నాయంట. అందులో 4.65 కోట్లు వేరువేరు ఖాతాల్లోకి మళ్లించినట్లు ఉన్నాయంట. 2019-24 మధ్య చిన్న అప్పన్న ఆదాయం 65 లక్షలే, కానీ ఆయన ఖాతాలో కోట్ల డబ్బులు జమ. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? లక్షల్లో ఉండాల్సిన ఆస్తి కోట్లలోకి ఎలా ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఛత్తీస్గఢ్లో 6 ఎన్కౌంటర్, 6 మావోయిస్టుల మృతి. ఇంకా మావోయిస్టుల వేట కొనసాగుతూనే ఉందన్నమాట. బీహార్ మళ్ళీ ఎన్డీఏదే. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగర్ బంధంలో 108 లోపే సీట్లు. అన్ని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ మాట ఇదే. 2వ విడతలో రికార్డు స్థాయిలో 68.79% పోలింగ్. 14న ఓట్ల లెక్కింపు. నిన్న అక్కడ బీహార్లో పోలింగ్ అయితే జరిగింది. 68.79% పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి 14న ఓట్లు లెక్కింపు చేయబోతున్నారు. ఎన్డీఏదే అక్కడ మళ్ళీ విజయం అని చెప్పేసి, ఎన్డీఏ విజయం సాధించబోతుందని చెప్పి అన్ని సర్వేలు కూడా ఎన్డీఏకి అనుకూలంగా ఉందంట, అధికార పార్టీ ఎన్డీఏకి. అలాగే 21లోగా కోర్టుకు హాజరవుతా. సిబిఐ కోర్టులో తాజాగా మెమో దాఖలు చేసిన జగన్. హాజరు మినహాయింపుపై గత మెమో ఉపసంహరణ. మొన్న ఆయన లండన్ పర్యటన తర్వాత లండన్ వెళ్ళడానికి పర్మిషన్ సిబిఐ కోర్టు ఏం చేసిందంటే, మీరే వచ్చి స్వయంగా హాజరవ్వాలని చెప్పే షరతుతో ఆయనకి లండన్ ట్రిప్కి అనుమతి ఇచ్చింది. తర్వాత ఆయన ఈ నెల 14న హాజరు కావాల్సి ఉండగా, నేను కోర్టుకు హాజరుకి అవ్వాల్సి వస్తే అక్కడ భద్రతా లోపాలు తలెత్తుతాయి కాబట్టి నాకు మినహాయింపు ఇవ్వాలని చెప్పి ఆయన లాయర్ ద్వారా పిటిషన్ వేశారు. కాదు, మీరు రావాల్సిందే తప్పనిసరిగా అని చెప్పడంతో మళ్ళీ ఆయన హాజరు అవుతారని చెప్పి వార్తలు వస్తున్నాయి అన్నమాట. ఇక జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు దగ్ధం. ఇంజన్లో మంటలు గమనించాక బస్సును నిలిపివేసిన డ్రైవర్. ప్రయాణికులు వెంటనే దిగడంతో తప్పిన పెను ప్రమాదం. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళుతుండగా ఘటన. అసలు ఈ బస్సు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అనే దానికి ఇప్పటికీ ఎక్కడా కూడా సరైన ఆధారాలు ఉండలేదు. పటిష్టమైన
చెక్కింగ్ ఉంటేనే ఇలాంటి అరికట్టవచ్చు. అతివేగం ఆయువు తీసింది. జాతీయ రహదారి నుంచి సర్వీస్ రోడ్డుపైకి కారు పల్టీలు కొట్టిందనమాట. 4 యువకులు మృత్యువాత. కృష్ణా జిల్లాలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఇక కంటైనర్ బేభత్సం సృష్టించిందంట. బైకును ఢీకొట్టి వ్యాపారుల బైక్ దూసుకెళ్ళిందంట. తండ్రి కుమారుడు ఈ ఘటనలో చనిపోయారంట. వారితో పాటు మరొక వ్యక్తి కూడా చనిపోయారు. చెట్టును ఢీకొట్టి నిలిచిపోయిందంట చివరికి ఈ కంటైనర్ వాహనం. ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్తగా ఈ ముంబై పేలుడుకు సంబంధించినటువంటి వార్తనే ఉంది. ఆత్మాహుతి దాడా, అనూహ్య పేలుడా, ఢిల్లీ బాంబు దాడిపై భిన్నాభిప్రాయాలు. దొరికిపోతామన్న భయంతోనే పేల్చేసుకున్నాడంటున్న పోలీసులు. ఉద్దేశపూర్వకంగానే పేల్చి ఉండొచ్చని మరికొందరు వాదనంట. హర్యానాలోని ఫరీదాబాద్ కేంద్రంగా ఉగ్రకుట్ర జరుగుతుందంట. అక్కడ అల్ ఫలహాయ్ యూనివర్సిటీలో 3 వైద్యులను అరెస్ట్ చేశారంట. 11 గంటల పాటు కారులోని తిరిగిన ఉగ్రవాదంట. పేలుడుకు వాడిన కారే దర్యాప్తులో కీలకంగా మారింది. ఇప్పుడు ఎవరైతే డాక్టర్ని అరెస్ట్ చేశారో, అదుపులోకి తీసుకున్నారో, ఆ మహిళా డాక్టర్ ఒక మహిళా డాక్టర్ ఉంది. ఆ మహిళా డాక్టర్ జైషే ఉగ్రవాద లీడర్ అంట. అల్ ఫలాహ్ యూనివర్సిటీ రెసిడెంట్ డాక్టర్ షహీన్ వెనుక కీలక కోణం. భారత్లో జైషే మొహమ్మద్ మహిళా విభాగం బాధ్యతలో ఆమెనంట. ఇక సచివాలయాలను సరిదిద్దాలంట. సమర్థ వినియోగంతోనే సరైన ఫలితాలు. సరైన ప్రణాళిక లేకుండా జగన్ తెచ్చిన వ్యవస్థ అంట అది. సంక్లిష్టతలు వేడక నేటికి అదే వ్యవస్థ అవస్థల్లో ఉందంట. సంస్కరణలు, సిబ్బంది హేతుబద్ధీకరణ కీలకం. కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ. అంటే కొన్ని చోట్ల కొరత ఉందంట, సిబ్బంది కొరత. కొన్ని చోట్ల ఎక్కువ ఉందంట. ఒకప్పుడు మండల వ్యవస్థ, ఆ తర్వాత సచివాలయ వ్యవస్థ. పాలన వికేంద్రీకరణ, ప్రజల వద్దకు పాలన చేర్చడంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఇవి. సచివాలయ వ్యవస్థ మంచిదే, కానీ దాన్ని తీసుకొచ్చిన విధానం, ప్రణాళిక లోపంతో అదే అవస్థలో మారింది. ఉద్యోగాలు ఇచ్చారు, జీతాలు చెల్లిస్తున్నారు, మరి వీరిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నారా అన్నదే అసలు ప్రశ్న అంట. రీగ్రూపింగ్ చేసిన మార్పు అంతంతే. ఏసీ గ్రూప్ సచివాలయాల్లో ఖాళీలు ఉన్నాయంట. బి గ్రూప్ సచివాలయాల్లో డిమాండ్ ఎక్కువ ఉందంట. సిబ్బందిలో పలువురు నిపుణులు, భారీగా ఉన్నత విద్యావంతులు. వారిని సరిగ్గా వినియోగించుకుంటేనే సత్ఫలితాలు సాధ్యమంట. మొత్తానికి సచివాలయ వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాబోతున్నారు. వీటిలో అనేక మార్పులు చేయబోతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి నుంచి ఈ సచివాలయ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కొంచెం వ్యతిరేకతనే ఉంది. వీళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పటి నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థని, ఈ రెండింటిని కూడా వ్యతిరేకించారు. తర్వాత ఎలక్షన్ ముందు మట్టికి అదేదీ లేనట్టుగా ప్రచారం చేసుకున్నారు. తర్వాత మట్టికి ఎక్కడికెక్కడ దీన్ని ప్రక్షాళన చేసి ఈ ఉద్యోగుల్ని వేరేగా వాడుకోవాలని మాత్రమే చూస్తున్నారు, వేరేగా వినియోగించాలని. దాన్ని గ్రౌండ్ రిపోర్ట్గా ఆంధ్రజ్యోతి కథనం రాసిందనమాట. అలాగే అక్రమాస్తుల కేసులో 21న కోర్టుకు జగన్ హాజరు మినహాయింపును తీవ్రంగా వ్యతిరేకించిన సిబిఐ. కోర్టుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని కౌంటర్ అంట. దీంతో జగన్ మమో ఉపసంహరణ. హాజరుకు 21 వరకు గడువిచ్చిన కోర్టు. 6 ఏళ్ల తర్వాత కోర్టు మెట్లెక్కనున్న వైనం. 12 ఏళ్ళుగా బెయిల్ పైనే జగన్ అంట. ఈ వార్తను కొంచెం వివరంగా రాశారు. నాడు చీచి నేడు భలే. అప్పుడు పెట్టుబడిదారులను తరిమేశారు, ఇప్పుడు వారే బారులు తిరుగుతున్నారని చంద్రబాబు చెప్తున్నారు. ఇంటికో పారిశ్రామికవేత్త, ఇది అదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. 2014లో కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు. రాజధానిని గ్రాఫిక్స్తో సరిపెట్టారు. తర్వాత ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు పారిశ్రామికవేత్త అని ఇలాంటి కామెంట్ చేయటం వల్ల ఇది మళ్ళీ మొదటిగా వచ్చేలా కనపడుతుంది. ఇక పేదలకు పండగ. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్లలో నేడు సామూహిక గృహప్రవేశాలంటూ వార్తనిచ్చారు. ఏపీకి మేనమామగా ఉంటా, రాష్ట్రం నెంబర్ 1 అయ్యేందుకు సహాయపడతా. మోదీ బాబు పవన్ జట్టు వంగనంలో పొదిగిన రత్నం లాంటిదంట. వారి కలయికి ఆంధ్రాకు శ్రీరామ రక్ష అంట. బాబు విజనరీ నేత, రేపటి పైన ఆయన ఆలోచన మొత్తం అలాగే ఉంటుందంట. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ప్రశంసలు చేశారు. మనకు మట్టికి విడుదల కావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయరు, రోడ్లు లేరు, ఇవన్నీ చేయలే. కానీ ఎప్పుడో పొగట్టు మట్టికి ఏదో కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మట్టికి పొగుడతారు. శ్రేణుల్లో అసంతృప్తి ఎందుకో తేల్చండి. టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లకు లోకేష్ ఆదేశం. గతంలో ఎప్పుడూ ఇన్ని పదవులు భర్తీ చేయలేదు. అయినా కేడర్లో ఎక్కడో అసంతృప్తి ఉంది. కార్యకర్తలకు నేతలకు మధ్య దూరం మట్టికి పెరుగుతుంది. నెలకోసారి జిల్లా స్థాయిలో సమీక్షలు పెట్టండి. ఇకపై ప్రతి నెల మీ పనితీరుని నేను కూడా సమీక్షిస్తా. సమన్వయకర్తలతో యువనేత సుదీర్ఘ భేటీ. కార్యకర్తలను పక్కన పెట్టేస్తున్నారు. దానివల్ల నేతలకి నాయకులకి మధ్య దూరం పెరిగిపోతుంది. ఎన్ని పదవులు ఇచ్చినా మట్టికి ఆ దూరంగానే ఉంటుంది. ఎందుకు లోపం? ఇక నుంచి ప్రతి నెల మీరు ఈ సమావేశాలు పెట్టండి, నేను కూడా మిమ్మల్ని పర్యవేక్షిస్తా, నేను కూడా మీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటానని చెప్పి మంత్రి లోకేష్ అంటున్నారు.
పార్టీ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశం. ఇక భారత్తో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యాం. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు గణనీయంగా తగ్గించి ఈ నేపథ్యంలో మేము సుంకాలు తగ్గిస్తాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు. విదేశీ విద్యార్థులు అమెరికా వస్తే మంచిదే, రాకుంటే కొన్ని విద్యాసంస్థలకు వ్యాపారాలు ఉండవని వ్యాఖ్య. ఆయన ఎప్పుడు ఏ వ్యాఖ్యలు చేస్తారో ఎవరికి అంత చిక్కట్లేదు. బీహార్ మళ్ళీ ఎన్డీఏదే. సర్వే రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు వార్తనైతే ప్రొజెక్ట్ చేశారు. ఆ కల్తీనేని ఎలా అనుమతించారు? సిబిఐ ప్రశ్నించినట్టుగా వీళ్ళు వార్తను ప్రొజెక్ట్ చేశారు. మనం చూసే కామన్గా వార్తనే. సాక్షిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి గలాల గర్జన. నేడు 175 నియోజకవర్గాల్లో కథం తొక్కనున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ ఉద్యమ కార్యాచరణ ప్రకటన అంట. అక్టోబర్ 10 నిర్వాకాన్ని ప్రజలకు వివరిస్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ పోటాపోటీగా అన్ని వర్గాల ప్రజల సంతకాలు. కోటి సంతకాల సేకరణకు వస్తున్న ప్రజాస్పందన చూసి బాబు సర్కారులో వణుకు పుడుతుందంట. నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ర్యాలీలను అడ్డుకునేందుకు పోలీసులు ఉసుగొలుపుతుందంట ప్రభుత్వం. ర్యాలీలో పాల్గొంటే కేసులు పెడతామంటూ శ్రేణులను బెదిరిస్తున్నారంట. పోలీసుల నోటీసులకి బెదిరింపులకి లెక్క చేయకుండా వైసీపీ శ్రేణులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారంట. అలాగే అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని నీరుగార్చారు, ఆశ్రయము ఎగ్గొట్టారు. పెండింగ్లో దాదాపు 4,000 కోట్ల బకాయిలు. నెట్వర్క్ ఆసుపత్రుల్లో సేవలు కూడా ఇప్పుడు నిలిపివేశారంటూ ఇచ్చారన్నమాట వార్త. అలాగే మరొక ఇంపార్టెంట్ వార్త ఏంటంటే టీడీపీ నేత గోదాం నుంచే గోమాంసం ప్యాకింగ్ అంట. దీన్ని డైవర్ట్ చేసేందుకే తిరుమల లడ్డు వ్యవహారం మళ్ళీ తెరపైకి తెచ్చారంట. అసలు 189 టన్నుల గోమాంసం ఎక్కడికి తరలిస్తున్నట్లు. ప్రతి నెల విశాఖ పోర్టు నుంచి ప్యాకేజీల ఎగుమతి. 6 శాంపిల్స్ను అక్టోబర్ 3న ఫోరెన్సిక్ పంపిన పశువర్ధక సంవర్ధన శాఖ. 3 నిషేధిత గోమాంసం ఉన్నట్లు గుర్తింపు. మిగిలిన వాటిలో 2 ఎద్దువి, 1 గేదె మాంసం. సొంటియంలోని కోల్డ్ స్టోరేజ్లో దొరికిన 9,921 బాక్సులు. టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు కొత్త గోడంలో ఈ గోమాంసాన్ని గుర్తించారంట. డిఆర్ఐకి అప్పగించకుండా అడ్డుకునేందుకు సర్కారు ప్రయత్నం చేసిందంట. సనాతని పవన్ నోరెత్తడేం అంటూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయంట. అవును, విశాఖలో గోమాంసం చూడండి ఎలా పార్సిల్ చేసి గోడంలో దాచారో. ఇది టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించిన ఆయన అనుచరుడు అనమాట. మరి కల్తీ లడ్డు జరిగిందని తిరుమల మెట్లు కడిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎక్కడున్నారు?